హలో ఆల్. నిన్న మనం చూసుకున్నట్లయితే నేను చోపి మార్కెట్‌లో కానీ, లేదంటే రేంజింగ్ మార్కెట్‌లో కానీ ఉంటుందని చెప్పాను. మనం 5 మినిట్స్ అనాలిసిస్‌లో గనుక వెళ్లి చూసుకుంటే, ఈ చోపి మార్కెట్ అనేది మనకి డీటెయిల్‌గా తెలుస్తుంది. చూసుకున్నారా? ఇక్కడ ఈ క్యాండిల్స్ అనేవి ఒక క్యాండిల్ హైకెళ్తది. ఆ నెక్స్ట్ క్యాండిల్ ఇమ్మీడియేట్‌గా సేమ్ అంతే లోకొస్తుంది. ఆ నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ అంతే హైకి అలా ఒక రేంజ్ బౌండెడ్‌లో ఉన్నట్టుగా అక్కడికక్కడే ఒక నెక్స్ట్ క్యాండిల్స్ అలా అప్ అండ్ డౌన్ ఎళ్తా ఉంటాయి. దాన్ని చోపి మార్కెట్ అంటారు. అంటే మార్కెట్ ఏ డైరెక్షన్‌లో ఒక ట్రెండ్ ఫాలో అవ్వదనమాట. అప్ ట్రెండ్ గానీ, డౌన్ ట్రెండ్ గానీ, లేదంటే రేంజింగ్ మార్కెట్ కానీ ఏది ఫాలో అవ్వదు. అలాంటి వాటిని చోపి మార్కెట్స్ అని అంటారు. ఇక్కడ చూసుకున్నదంటే ఈ టైమ్ జోన్ పర్టిక్యులర్‌గా 12:10 నుంచి ఈ క్యాండిల్ వరకు కూడా 15 వరకు కూడా సేమ్ చోపి మార్కెట్ లాగా విత్ ఇన్ ద రేంజ్ అక్కడక్కడే తిరుగుతూ ఉంది. ఇంకా నెక్స్ట్ క్యాండిల్ దీన్ని మనం ఇక్కడ దాకా కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. ఎందుకంటే ఈ లెవెల్ దాటింది ఈ క్యాండిలే కాబట్టి దీన్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు చోపి మార్కెట్స్ కింద. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఫామ్ అయింది. ఇది 5 మినిట్స్‌లో మనం క్లియర్‌గా చూసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం 15 మినిట్స్ అనాలిసిస్‌లోకి వెళ్ళిపోదాం. 15 మినిట్స్ అనాలిసిస్‌లో చూసుకుంటే గనుక ఇలా ఉంటుంది మనకి చోపి మార్కెట్ ఎలాగా. ఇక్కడ లాస్ట్ 2 క్యాండిల్స్ తీసుకుంటే గనుక ఇది ట్విజర్ టాప్స్‌లో కనబడుతుంది. ట్విజర్ టాప్స్ అంటే ఒక అప్ ట్రెండ్‌లో ఫాలో అవుతూ వస్తది. అదే నా ట్విజర్ బాటమ్ అంటే ఒక డౌన్ ట్రెండ్‌లో ఫాలో అవుతూ కింద 2 బాటమ్స్ సేమ్‌గా ఉంటే దాన్ని ట్విజర్ బాటమ్స్ అంటారు. ఇక్కడ టాప్ ఈక్వల్‌గా ఉంది కాబట్టి రేపు మార్కెట్ డౌన్ ఫాల్ ఉండొచ్చని అనుకుంటున్నాను. ఇంకొకటి దీనికి షాడోస్ అనేవి బాగా లెంత్‌గా ఉన్నాయి. మార్కెట్ ఫ్లక్చుయేషన్ చాలా హైగా ఉంది. ఏ డైరెక్షన్ మూవ్ అవ్వాలో తెలియట్లా చాలా మందికి. ఒక బిగ్ ప్లేయర్ దిగితే గానీ అదొక డైరెక్షన్‌లోకి వెళ్ళదు. ఇది 15 మినిట్స్ అనాలిసిస్. నెక్స్ట్ మనం 4 అవర్స్ అనాలిసిస్‌లో చూసుకుంటే గనుక ఇక్కడ క్లియర్‌గా మనకి ఒక స్పిన్నింగ్ టాప్ గాని, డోజీ గాని అనుకోవచ్చు. అది ఫార్మ్ అయింది. ఇది మనకి ఏమి ఇంటిమేషన్ ఇస్తుందంటే మార్కెట్ అక్కడ నుంచి ఫాలో అవుతుందని చెప్పి అంటుంది. మనం స్టాప్ లాస్ ఇక్కడ ఎక్కడంటే ఎగ్జాక్ట్‌గా అదే రేంజ్‌లో కాదు. ఒక 20, 50 పాయింట్స్ ఇక్కడ దాకా పెట్టుకోవచ్చు స్టాప్ లాస్ అప్రాక్సిమేట్‌గా. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని మార్కెట్ డౌన్‌కి వెళ్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపు. ఇది 4 అవర్స్ అనాలిసిస్. నార్మల్‌గా నేను వీక్లీ నుంచి 15 మినిట్స్‌కి రివర్స్ డైరెక్షన్‌లో చూస్తా. ఎందుకంటే అది టాప్ డౌన్ అనాలిసిస్ అంటారు. టాప్ డౌన్ అనాలిసిస్ అంటే ఏం లేదు. ఫస్ట్ వీక్లీ, తర్వాత 1 డే, తర్వాత 4 అవర్స్, తర్వాత 15 మినిట్సో, 30 మినిట్సో అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చూస్తారు. నేనైతే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ తీసుకొని చేసుకుంటా. టాప్ డౌన్ అనాలిసిస్ వల్ల మనకి ఏంటంటే బెనిఫిట్ ఈ ఈ డామినేషన్ ఏది డామినేట్ చేస్తుందో తెలుస్తుందనమాట. ఇన్ కేస్ మనకి 15 మినిట్స్ క్యాండిల్‌లో అప్ ట్రెండ్ ఫాలో అవుతున్నట్టు వచ్చిందనుకో, అదేనా 1 డే క్యాండిల్‌లో చూసుకున్నా గనుక డౌన్ ట్రెండ్ వచ్చిందనుకో, సమ్‌టైమ్స్ ఏం జరుగుతదంటే 15 మినిట్స్‌లో అప్ ట్రెండ్ వచ్చింది కదా! అది అప్ ట్రెండ్ అవ్వకుండా డౌన్ ట్రెండ్‌కెళ్తది. అది అది 1 డే అనాలిసిస్ డామినేట్ చేస్తదనమాట. అలా అందుకే నేను వీక్లీ, 1 డేలా చూసుకుంటా. కానీ ఇక్కడ వీక్లీ చూసుకున్నట్లయితే వీక్లీలో ఏ ప్యాటర్న్ ఫార్మ్ చేయలేదు. అలాగే 1 డేలో కూడా ఏమీ ప్యాటర్న్ ఫార్మ్ చేయలేదు. ఇక్కడ 1 డేలో చూసుకుంటే కూడా ఇక్కడ ఏం ప్యాటర్న్ ఫార్మ్ చేయలా. అలాగే వీక్లీ అనాలిసిస్‌లో కూడా ఏం ప్యాటర్న్ ఫార్మ్ చేయలా. ఇది సేమ్ నిన్నట్లాగే బుల్లిష్ ఎన్‌గల్ఫింగ్ బార్ ఉంది. సో, ఇక్కడ క్లారిటీ అది వీక్లీలో గాను, 1 డే అనాలిసిస్‌లో గాని లేదు. కానీ ఈ 15 మినిట్స్ అనాలిసిస్, ఇంకొకటి 4 అవర్స్ అనాలిసిస్‌లోనే కొంచెం క్లారిటీ ఏంటంటే అక్కడ ఒక డోజీ ఫార్మ్ అయింది 4 అవర్స్.